హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్తనైతే చెప్పింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులతో పాటుగా ఈ 2026కి సంబంధించి రెండవ విడత 13,000 రూపాయలు డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి చాలా మందికి అయితే ఈ 13,000 రూపాయలు కొన్ని కారణాల వల్ల అయితే జమ అవ్వలేదు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. మీ పిల్లలు 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నట్లయితే వారి యొక్క అర్హతను బట్టి ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. మరి ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులతో పాటుగా రెండవ విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, ఎవరికి ఈ డబ్బులు వస్తాయి, ఎవరికి ఈ డబ్బులు రావు, మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, మీ బ్యాంక్ అకౌంట్లో 13,000 రూపాయలు పడాలి అంటే మీరు ఏ పనులు చేసుకోవాలి, ఇంకా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తానండి. దయచేసి వీడియోని చివరిదాకా చూడండి. ఈ 10 నిమిషాలు వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయండి. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి డైలీ అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ లాల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మీ యొక్క పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులనైతే జమ చేస్తుందండి. అంటే ఒక తల్లికి ఒక్కరు ఉన్నా ఇద్దరు ఉన్నా ఇంకా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం డబ్బులనైతే వేస్తుంది. గత ఏడాదిలోనే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులనైతే ప్రభుత్వం విడుదల చేసింది. ఇది మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఒక క్రమ పద్ధతి లేకుండా హడావిడిగా డబ్బులను విడుదల చేయడంతో చాలా మందిలో అయితే గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. దాదాపుగా 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను అయితే వేశామని ప్రభుత్వం చెప్తా ఉంది. అయినా సరే ఇంకా చాలా మంది తల్లులకు ఈ 13,000 రూపాయలు అయితే పలు కారణాల వల్ల అయితే జమ అవ్వలేదండి. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా 4,200 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అనేసి ఆయనే అన్నారు. ఇంకా ఈ మొత్తాన్ని కూడా తొందరలోనే తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. తొలి విడత తల్లికి వందనం డబ్బులు వేసిన తరువాత చాలా వరకు ఇలా అర్హత ఉండి కూడా డబ్బులు అయితే రాని వారు ఉన్నారండి. వారందరికీ ఈ పెండింగ్ డబ్బులు అయితే రెండవ విడత తల్లికి వందనం డబ్బులు విడుదల చేయడానికంటే ముందుగానే ఈ పెండింగ్ డబ్బులు కూడా జమ చేస్తామనేసి అయితే ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యంగా గత ఏడాదిలోనే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి 2 సార్లు డబ్బులనైతే విడుదల చేశారండి. స్కూల్స్, కాలేజెస్ జూన్ 2025లో తెరిచిన వెంటనే ఈ తల్లికి వందనం తొలి విడత డబ్బులనైతే పిల్లల యొక్క తల్లుల ఖాతాల్లోకి విడుదల చేశారు. అయినా కూడా చాలా వరకు డబ్బులు పడలేదనేసి మహిళలందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి గ్రీవియన్సీ అయితే పెట్టుకున్నారు. ఇలా మహిళలందరూ గ్రీవియన్సీ పెట్టుకోవడంతో జూలై నెలలో మళ్ళీ రెండవసారి ఈ డబ్బులను అయితే వేయడం జరిగిందనమాట. ఈ విధంగా మొదటిసారి డబ్బులు వేసినప్పుడు కొంతమంది మహిళలు వారి యొక్క పిల్లల వివరాలను స్కూల్స్, కాలేజెస్ లో అప్డేట్ చేసుకోకపోవడం వల్ల వారికైతే డబ్బులు పడలేదండి. అలాంటి వారు గ్రీవియన్సీ అయితే పెట్టుకున్నారు. మీరు ఇప్పటికీ కూడా గ్రీవియన్సీ పెట్టుకోకపోతే మీకు ఇప్పటికీ కూడా ఆప్షన్ అనేది అవైలబుల్లోనే ఉందన్నమాట. మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇలాగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవియన్సీ పెట్టాలి అని మీరు అడిగినట్లయితే మీకు ఒక ఫామ్ అయితే ఇస్తారండి. ఆ ఫామ్ మొత్తం కూడా మీరు డీటెయిల్డ్గా ఎలాంటి తప్పులు లేకుండా కూడా మీరు ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆన్లైన్లో అయితే పెడతారు. ప్రభుత్వం ఎప్పుడైతే ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులు విడుదల చేస్తుందో వెంటనే మీకైతే ముందుగా ఈ డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. ఇప్పటికీ కూడా దాదాపు 68% మంది మహిళలకు మాత్రమే ఈ 13,000 రూపాయలు తల్లికి వందనం తొలి విడత డబ్బులు అయితే పడ్డాయండి. సో ఇంకా 32% మంది తల్లులకు ఈ పెండింగ్ డబ్బులు అయితే పడలేదు. కొంతమందికి అన్ని అర్హతలు ఉన్నా సరే ఈ డబ్బులు అయితే పడలేదన్నమాట. ఇంకా ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బు జమ అవ్వకపోవడం ఇలాగా చాలా మంది అయితే ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీరందరూ కూడా ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే అలాంటి వారందరికీ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే
ఈ పెండింగ్ డబ్బులను అయితే ఖచ్చితంగా 2026-27 విద్యా సంవత్సరం అంటే ఈ ఏడాదిలోనే తల్లికి వందనం 2వ విడత డబ్బులు వేయడానికంటే ముందుగానే ఈ పెండింగ్ డబ్బులు అయితే పూర్తి చేస్తామనేసి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన మహిళలు ఉన్నారో ఖచ్చితంగా వారందరికీ కూడా ఇదొక మంచి శుభవార్తనే చెప్పాలండి. కానీ ఇక్కడ కొన్ని రూల్స్ అయితే మార్చారనమాట. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మీరందరూ కూడా ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ మీరు పెట్టుకుంటే దీని ద్వారా ఏం చేస్తారంటే అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఇలాగ మొత్తాన్ని కూడా గుర్తిస్తారు. సో ఇలా గుర్తించిన తర్వాత ఎవరికైతే నిజంగా అర్హత ఉంటుందో వారి వరకు మాత్రమే డబ్బులను అయితే విడుదల చేస్తారనమాట. సో దీనిపై కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకుంది. త్వరలోనే మీకు అప్లికేషన్లు పెట్టుకోవడానికి కూడా ఈ జూన్ జూలై ఈ 2 నెలల్లోనే మీకు అవకాశం అయితే కల్పిస్తారనమాట. దీని గురించి ఇంకా ఫర్దర్గా అప్డేట్ వస్తే మళ్ళీ చెప్తాను. ఈ తల్లికి వందనం పథకానికి మహిళలు అప్లై చేసుకోవాలి అంటే మీరు కొన్ని ప్రూఫ్స్ అయితే కలిగి ఉండాలండి. అవి ఏంటి అని అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు ఈ 3 తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, మీ పిల్లల యొక్క ఆధార్ కార్డ్స్ అన్నిటికీ కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకొని ఉండాలి. చాలామందికి ఈకేవైసీ చేసుకోకపోవడం వల్లే డబ్బులు అయితే మొదటి విడతలో అయితే మిస్ అయ్యారు. కాబట్టి ఇలాంటి తప్పులు అయితే చేయొద్దు. ఇంకా మీ పిల్లలకు ఈ యొక్క స్కూల్స్ కానీ కాలేజెస్కి కానీ వెళ్తూ ఉన్నట్లయితే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైనా సరే 80% వరకు కూడా హాజరైతే ఉండాలి. 80% అటెండెన్స్ లేకపోతే మాత్రం 2వ విడత డబ్బులే కాదండి, పెండింగ్ డబ్బులు కూడా మీకు రావన్నమాట. సో ఎన్ని చేసినా మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నా సరే అటెండెన్స్ లేకపోతే మాత్రం ఎవ్వరు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఇదొక్కటి మీ పిల్లలకి 80% హాజరు ఉండేలాగా చూసుకోండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా తల్లికి అయితే ఉండాలండి. తల్లికి బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. ఇంకా మీ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అనేది ఉండాలన్నమాట. సో దీన్నే మనం ఎన్పిసిఐ లింక్ అని కూడా అంటాము. ఎవరైనా ఇంకా ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోతే మీ యొక్క బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళి వెంటనే ఎన్పిసిఐ లింక్ చేయండి అని మీరు అడిగినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా అది కూడా తీసుకొని మీకైతే ఎన్పిసిఐ లింక్ చేస్తారండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మీకు పాన్ కార్డు ఉన్నట్లయితే అది కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి లింక్ చేసుకోవాలండి. సో ఇది ఖచ్చితంగా చేసుకోవాలని మ్యాండేటరీ రూల్ అయితే కాదు, కానీ చేసుకుంటే మంచిదన్నమాట. దీని తర్వాత మీ అందరికీ కూడా 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. అంటే మీరు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఒకటి చేస్తారనమాట. మొత్తం 6 దశల్లో వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇందులో మొత్తం కూడా మీరు అన్నీ నో అనే పెట్టాలండి. ఎస్ అని ఒక్కటి పెట్టినా సరే మీకు ఈ పథకం నుంచి డబ్బులు అయితే రావు అనమాట. అది కొంచెం మీరు జాగ్రత్తగా మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు చూసుకోవాలన్నమాట. అది ఎలా చేయాలి, అప్లికేషన్ టైంలో ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అన్నీ కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ మనకి ఇంకా వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చెప్తాను, మీరు కంగారు పడొద్దు. జూన్ నెలలోనే మ్యాక్సిమం ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకునేందుకు ప్రభుత్వం అయితే మీ అందరికీ కూడా అవకాశం కల్పిస్తుంది. సో మీ అందరూ కూడా నీట్గా అన్ని వివరాలు కరెక్ట్గా ఇచ్చి అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ 2వ విడత తల్లికి వందనం డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే డబ్బులు వచ్చేస్తాయి. సో కాబట్టి ఈ విధంగా మీకు ఈ పెండింగ్ డబ్బులు కూడా ఖచ్చితంగా వెంటనే మీకు అయితే రిలీజ్ అవుతాయి. కాకపోతే మీరు గ్రీవియన్సీ అయితే పెట్టుకొని ఉండాలి. సో ఇంకా ఎవరైనా గ్రీవియన్సీ పెట్టుకోకపోతే గ్రీవియన్సీ పెట్టుకోండి. కాబట్టి విన్నారు కదండి, ఈ విధంగా మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన మార్పులు అయితే చేశారు. సో అవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడాను. ఇక కొన్ని కొత్త రూల్స్ కూడా మనకైతే చేంజ్ చేశారు. ఈసారి మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా దాంతోపాటు మీ యొక్క పిల్లలకి ఖచ్చితంగా అటెండెన్స్ అనేది 80% మ్యాండేటరీ అండి. ఇది మాత్రం మనకి పోయిన సంవత్సరం చూసి చూడనట్టు వదిలేశారు, కానీ ఈసారి మాత్రం అలాగైతే ఉండదన్నమాట. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇందాక చెప్పినట్లుగా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏమైనా అప్డేట్ చేయాలి అంటే వెంటనే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. సో ఇదన్నమాట విషయం. మీ అందరికీ వీడియో పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నానండి. ఎక్కడైనా సరే అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని మొదటి నుంచి ఒకసారి పూర్తిగా చూడండి. సో ఒక 10 నిమిషాలే అనమాట. సో 10 నిమిషాలు మీరు కేటాయించారంటే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మళ్ళీ చూడడానికి ప్రయత్నించండి. ఇంకా ఏమన్నా సరే మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా నేనైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీకు పక్కనే హైప్ అని వస్తుందండి, దాన్ని ప్రెస్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. సో మీరు ఇచ్చే ఈ పాయింట్స్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి అయితే వెళ్తుందనమాట.
తద్వారా ఏంటంటే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వెంటనే తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట వస్తుంది, దాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. మీరు ఈ విధంగా చేయడం వల్ల ఎప్పుడైతే నేను వీడియో పెడతానో వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అప్పుడు వెంటనే మీరు వీడియో ఓపెన్ చేసి చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఇదనమాట ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడింది అని అనుకుంటున్నానండి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.